హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చక్కటి సింపుల్ రెసిపీస్‌ని చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి విజిట్ కిచెన్ స్పైస్. కొన్ని వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చూస్తుంది చికెన్ మీట్ బాల్స్. చికెన్ మీట్ బాల్స్ కోసం ఇంగ్రీడియంట్స్ తొందరగా మీరు చూసేశారు కదా! చక్కగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసేసుకున్నాను. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చెప్తాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, మీ టేస్ట్‌ని బట్టి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అల్లం ఘాటు కోసం వేస్తున్నాను నేను. దాంట్లో కొత్తిమీర మేజర్ ఇంగ్రీడియంట్ అనమాట. దాంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసాను. దాన్ని బ్లెండర్‌లో వేసి ఉప్పు, పసుపుతో పాటు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని చక్కగా మన గులాబ్ జామున్స్ చేస్తాం కదా! పొంగిన గులాబ్ జామున్స్ ఎంతుంటాయో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే కట్లెట్ టైప్‌లో చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఇష్టం. మీ ఇష్టం అనమాట. నేనైతే మీట్ బాల్స్ కాబట్టి అలానే చేసేసాను. చక్కగా చేసిన వాటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. దీంట్లో టేస్ట్‌ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రం కరివేపాకు యూజ్ అవుతుందన్నమాట. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి 2 కీ ఇంగ్రీడియంట్స్ మీట్ బాల్స్ టేస్ట్ బావుంటానికి. సో, బోన్లెస్ చికెన్ మనం మామూలుగా రెగ్యులర్ చికెన్ కొన్నప్పుడు వచ్చే బోన్లెస్ చికెన్ని సపరేట్ చేసుకొని యూజువల్లీ ప్రిపేర్ చేస్తాను. ఇవాళ అదే కొంచెం ఎక్కువగా క్వాంటిటీ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని ఇలా చేశాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఖచ్చితంగా 15-20 మినిట్స్ పడుతుంది మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత. కానీ టేస్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎట్లా అంటే ప్రతిసారి చికెన్ తీసుకున్నప్పుడల్లా మీరు ఇది కూడా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ వెరైటీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనేసేసి అనుకుంటారనమాట. అంత క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా కుదిరేసినాయి. దీంట్లో వేసిన కరివేపాకు సూపర్ టేస్టిఫైయర్ అనమాట. మర్చిపోకుండా తప్పకుండా యాడ్ చేయండి కరివేపాకుని, పచ్చిమిర్చిని. అలానే మన ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.